గైజ్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాం మేము. మైటీ కార్దుంగ్లా. వావ్, వాట్ అండ్ ఎక్స్పీరియన్స్ మಗ ಅಲ್ವಾ. ಇಲ್ಲಿ ಮುಂದೆ ಯಾವುದೋ AP03 ವೆಹಿಕಲ್ ಹೋಗ್ತಾ ಇದೆ. కార్దుంగ్లా దాటుకున్న వెంటనే చూడండి గైస్ ఎలా ఉందో. బా మಗ ಎಲ್ಲಿದ್ಯಾ మಗ? ఇక చూడండి గైస్, మొత్తం వైట్గా ఎలా ఉంది చూడండి. వా వా, వాట్ అండ్ ఎక్స్పీరియన్స్ గైస్. కార్దుంగ్లా, సంథింగ్ స్పెషల్ హియర్ ఇన్ దిస్ ప్లేస్. ఇంత పైన వచ్చి ఒక ఫోటో తీసుకోవడం అనేది అమేజింగ్. అబ్బా, నేనైతే ఫొటోస్ తీసుకున్నాను. ఎక్కువసేపు అక్కడ మనం ఉండడానికి కుదరలేదు, కాకపోతే ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా చూడండి గైస్ ఒకసారి ఎలా ఉందో సిచ్యువేషన్. వా, సూపర్ గైస్. ఏముంది కదా ఆ ముందరంతా గ్లేషియర్స్ చూడండి ఎలా ఉందో. వాట్ ఎన్ అమేజింగ్ గ్లేషియర్. అబ్బా, ఇది మొత్తం ఆఫ్ రోడ్ గైస్. తార్ మ్యాక్ రోడ్ అయితే లేదు ఇక్కడ. తార్ రోడ్ వేసినారు కానీ మొత్తం గుంతలుగా ఉంది. అబ్బా, చూడండి ఎట్లుందో. పాపం ఇదేదో AP03 వెహికల్, డామినర్ అనుకుంటా. అబ్బా, ఎలా చూడండి. వా, ఎంత డేంజరస్గా ఉందంటే ఈ రోడ్డు అసలు మాటల్లో చెప్పలేము, అంత డేంజరస్గా ఉన్నది గైస్. ఇక్కడ చూడండి గైస్, మనం లిటరల్గా గ్లేషియర్ మధ్యలో నుంచి వెళ్తున్నాం. అబ్బా, అసలు నేను కార్దుంగ్లాలో ఇలా ఉంటుంది అనుకోలేదు. బాగుంది గైస్ కార్దుంగ్లా, మైటీ కార్దుంగ్లా. అబ్బా, ఇది వచ్చి కార్దుంగ్లా టు నూబ్రా వ్యాలీ అనమాట. ఆ నూబ్రా వ్యాలీ మనకి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, త్వరగా అయితే రీచ్ అయిపోవచ్చు. యా, ఇక్కడ గ్లేషియర్ చూడండి గైస్ ఎలా ఉందో, సూపర్ కదా గైస్. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చుంటే అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కొన్ని చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా లదాఖ్ గురించి ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. సో దట్ అందరికీ వెళ్ళి రీచ్ అవుతుంది నా వీడియో. నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. నేను ఇలాంటి ఇంకా మంచి వీడియోలు అయితే ఛానల్లో తీసుకొని ట్రై చేస్తాను గైస్. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలాగే బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. యా, మనం మైటీ కార్దుంగ్లా నుంచి వీఆర్ గోయింగ్ టు నూబ్రా వ్యాలీ. ఈరోజు నూబ్రా వ్యాలీలో స్టే అనమాట మనకి. మరి ఎన్ని గంటలకు వెళ్తాం ఏమో తెలీదు నూబ్రా వ్యాలీకి, ఎందుకంటే రైడ్ చాలా స్లోగా వెళ్తూ ఉంది. బికాస్ ఆఫ్ డేంజరస్ కౌస్ అనమాట. హెయిర్ పిన్ బీన్స్ కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ, దటు చాలా డేంజరస్. చూడండి ఎలా గ్లేషియర్స్ అన్ని ఎలా ఉన్నాయో ఇక్కడ. వా, బీభత్సమైన చలి వేస్తుంది గైస్. అసలు నేను అక్కడ కార్దుంగ్లాలో కనీసం ఒక 10-15 మినిట్స్ అయితే హెల్మెట్ కూడా తీసేస్తున్నాను నేను. సిచ్యువేషన్ అయితే ఇప్పుడు తల నొప్పిగా ఉంది. కొంచెం ఉండడం వల్లనే స్నోఫాల్ అయితే జరుగుతుంది అక్కడ. తల అయితే భయంకర నొప్పిగా ఉంది గైస్. ఏమో నేను క్యాప్ వేసుకున్నాను, అయినా కానీ ఎందుకో బీభత్సమైన నొప్పి. చాలాసేపు ఉండకూడదు అక్కడంతా, ఎందుకంటే అది హై పాస్ కదా. 18,000 ఫీట్ హై ఫ్రమ్ సీ లెవెల్ అనమాట. అబ్బా, ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు గైస్ అక్కడైతే. దట్టు ఫొటోస్ కోసం అసలు గొడవలు వేసుకుంటున్నారు. ఒక్క ఫోటో తీసుకునే దానికి అడుక్కోవాల్సి వస్తుంది, జరగండి అనేసి. అబ్బా, తిరుమల గుడిలో కూడా అంత అరవలేదు నేను జరుగు అనేసి. నేను మామూలుగా స్కౌట్కి వెళ్తాను తిరుమల గుడిలో, అప్పుడు కూడా నేను అంత అరవలేదు. బుడవా, ఒక ఫోటో కోసం ఎంత సోపరిచాను. చూడండి గైస్ మంచు పక్కన ఎలా ఉందో.
ఆ ముందరంతా చూడండి. అబ్బా, వాట్ ఏ సీనరీ గైస్, అమేజింగ్. ఇంతసేపు మనం కొండ ఎక్కాము, హై పాస్కి అయితే ఎక్కాము, హై ఆల్టిట్యూడ్ పాస్కి అయితే ఎక్కాము. ఇప్పుడు దిగుతున్నాం అంట, పైన నుంచి కిందకి దిగుతున్నాం అనమాట. కింద చూడండి రోడ్స్ అంతా కమరుతుంది కదా, పైన నుంచి కిందకైతే దిగుతున్నాం. నాకు ఆ మంచు పట్టుకోవాలని ఉంది, కానీ నా వేళ్ళు అయితే బీభత్సంగా పెయిన్గా ఉన్నాయి గైస్. ఎందుకంటే ఈ గ్లౌజ్లో మన గ్లౌజ్తో మంచి పట్టుకున్నాం అనుకోండి, ఆ గ్లౌజ్ తడిచిపోయేసి మనకి ముందర ఇంకా ప్రాబ్లం అయితే, ఇంకా ఎక్కువగా స్నోఫాల్ అయిందనుకో బాగుండదేమో అని చెప్పేసి. అబ్బా, ఓ పొగ చూడండి ఎట్టుందో, రోడ్లో నుంచి పొగ లేసి వస్తుంది అట్లే. వా, నాకైతే ఇక్కడ ఎక్కడైనా ఒక చిన్న కెఫే లాంటిది ఉంటే నిలిపి కొంచెంపు వేడిగా సూపో లేకపోతే ఏదైనా ఒక టీ కాఫీ అయితే తాగాలనిపిస్తుంది గైస్. ఆ విధంగా బాడీ ఫుల్ కోల్డ్ అయిపోయినది, బీభత్సమైన కోల్డ్ బాడీ. మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను నేను, ఆ విధంగా ఉన్న సిచ్యువేషను. ఎందుకంటే ఇలాంటి మంచు పర్వతాల్లో రైడ్ చేస్తూ ఉంటే మీరే అర్థం చేసుకోండి ఒకసారి ఎలా ఉంటుందనేసి. ఈ వేళ్ళంతా సూదులతో గుచ్చితే ఎలా ఉంటుందో అలా ఉండదు గైస్. అబ్బా, కానీ లైఫ్లో ఒకసారి ఇలాంటి అడ్వెంచర్స్ రైడ్ అయితే చెయ్యాలి గైస్. అంటే అందరూ చేయాలని, అందరూ ఈ మారుగా బైక్లోనే వచ్చి చేయాలని లేదు. నాకు బైక్ రైడింగ్ అంటే ప్యాషన్ కాబట్టి నేను బైక్ రైడింగ్ అయితే చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒకలా చేయొచ్చు అనమాట. ఐ మీన్ చాలామంది లే వరకు ఏరోప్లేన్లో వచ్చి అక్కడి నుంచి 4 వీలర్స్ అయితే హైర్ చేసుకుంటారు, కార్సు, దాని తర్వాత టీటీసీ ఇవన్నీ హైర్ చేసుకొని వస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఒక్కొక్కరు వాళ్ళకి ఎలా ఇష్టమో అలాగనమాట. నాకు రైడింగ్ అంటే ప్యాషన్ కాబట్టి నేను ప్యాషన్ అంటే అటువంటి ప్యాషన్ కాదు గైస్. అందరూ ఇక్కడికి వచ్చి నేను మనాలి నుంచి స్టార్ట్ చేశాను కదా, మనాలిలో చాలామంది మనకి అక్కడ లోకల్ బైక్స్ తీసుకుంటారు అనమాట. మనాలిలో లేలో లోకల్గా మనకి హిమాలయన్స్ అయితే దొరుకుతాయి, హిమాలయన్ బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళవి, అవి తీసుకుంటారు. కానీ నాకుండే ప్యాషన్ని నేను చూడండి బెంగళూరు నుంచి మన అకేలెస్ని షిఫ్ట్ చేశాను. నేను గతి తరపున వచ్చి షిఫ్ట్ చేశాను త్రూ గతి టిల్ చండీగఢ్ నుంచి మనాలికి రైడ్ చేసుకొని వచ్చాను. మనాలి నుంచి ఫుల్గా హిమాలయస్ మొత్తం మన అకేలెస్లోనే రైడ్ చేస్తున్నాను చూడండి. ఎక్సలెంట్ కదా, దీనే ప్యాషన్ అంటారు గైస్. ప్యాషన్ అంటారో పిచ్ అంటారో మీ ఇష్టం. నేను నా అకేలెస్ గైస్. ఇక్కడ చూడండి యాక్ బ్లాక్ కలర్లో ఉంది చూడండి. ఫస్ట్ టైం నేను న్యాచురల్గా యాక్ చూడడం. అక్కడంతా చూడండి మొత్తం యాక్సే. వావ్, నేను మనాలిలో అయితే యాక్ చూశాను. దాని తర్వాత ఈ లే రీజియన్లో ఫస్ట్ టైం అనమాట యాక్ చూడడం నేను. వావ్, సూపర్ గైస్. నూబ్రా వ్యాలీకి అయితే వెళ్దాం. అక్కడ ఏదో ಡಬಲ್ ಹಂಪ್ ಕ್ಯಾಮೆಲ್ ಇರುತ್ತೆ ಅಂತೆ. ಅಲ್ಲಿ ಮಾತ್ರ ಸಿಗುತ್ತೆ ಅಂತೆ, ಬೇರೆ ಎಲ್ಲಿ ಇರಲ್ಲ ಅಂತೆ ಅದು ಡಬಲ್ ಹಂಪ್ ಕ್ಯಾಮಲ್. ಸೊ ನಾವು ಹೋಗ್ಬಿಟ್ಟು ಕ್ಯಾಮಲ್ ರೈಡ್ ಅಂತೂ ಮಾಡೋಣ, ಬೇಗ ಹೋಗಿದ್ರೆ ವಿಲ್ ಡೂ ದ ಕ್ಯಾಮಲ್ ರೈಡ್. అక్కడ చూడండి అక్కడంతా స్టేజ్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ మనం ఏదో ఒక టౌన్ అయితే రీచ్ అయ్యామనుకుంటా, ఎందుకంటే నాకు ముందర ఇళ్ళన్నీ కనబడుతున్నాయి. స్మాల్ టౌన్ అనుకుంటా. సో ఇక్కడ ఉండే వాళ్ళకంతా అసలు సివిలైజేషన్ ఎలా ఉంటుందో ఏమో బా, ఇంత దూరంలో ఉన్నారు. వీళ్ళంతా తీసుకొచ్చి సిటీలో పెడితే బతకలేరేమో వీళ్ళంతా. ఇక్కడ అలవాటు పడిపోయి ఉంటారు. సింపుల్ లైఫ్. ఈఎంఐ లేవు, లోన్లు లేవు, అవి కొనుక్కోవాలా ఇవి కొనుక్కోవాలని లేవు, మంత్లీ రెంట్స్ లేవు, ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకోవాలా, బైకులు తీసుకోవాలా, కార్లు తీసుకోవాలా, ఇలాంటివన్నీ ఏంలే. చిన్న ఇల్లులు, మరీ స్మాల్, చాలా ఖర్చుతో కట్టుకుంటూ అంటారు అన్నమాట ఇల్లు. అలాంటి ఇల్లు కట్టుకునేసి చూడండి చపాతీ చేసుకొని తినేసి హాయిగా ఉన్నారు. ఇది వచ్చి నార్త్ పుల్ అనమాట.
సో ఎండ్ ఆఫ్ కార్దుంగ్లా రీజియన్, నార్త్ పుల్లు. ఇక్కడికి కార్దుంగ్లా, మైటీ కార్దుంగ్లా రీజియన్ ఈజ్ ఎండెడ్. రికవరీ పాయింట్ 200 meters అహెడ్. ఇదే టౌన్ అని చెప్పాం కదా, ఇదే అనమాట. చిన్న టౌన్ చూడండి. మిక్స్ ಇದೆ ಮಗ. ಆರ್ಮಿ ಅಂಡ್ ಅದರ್ಸ್ ಲೋಕಲ್ಸ್ ಆಲ್ಸೋ ಇಸ್ ದೇರ್. ಇದೆಲ್ಲ ಆರ್ಮಿ ನೋಡಿ. ಇಲ್ಲಿಂದ ಲೋಕಲ್ಸ್ ರೆಸ್ಟೋರೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಇದೆ ನೋಡಿ ಇಲ್ಲಿ. ಕಾಫಿ ಎಲ್ಲ ಕೆಫೆ ಶಾಪ್ ಎಲ್ಲ ಇದೆ. ಗೊತ್ತಿಲ್ಲ, ನಿಲ್ಲಿಸಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಒಂದು ಟೀ ಆದರೂ ಕುಡಿಬೋದು. ಇಲ್ಲ ಮಗ, ಇದಿಲ್ಲ ನಮ್ಮ ಗ್ಯಾಂಗು. ಇದು ಫಾರಿನರ್ಸ್ ಗ್ಯಾಂಗ್ ಅನ್ಸುತ್ತೆ ಇದು. ಏನು ಲೋ, ಇವರು ನಿಲ್ಲಿಸೇ ಇಲ್ಲ. ನಿಲ್ಲಿಸಿದಾರೆ ಮಗ ಇಲ್ಲಿ. ಲದಾಖ್ ಪೊಲೀಸ್. ಇವನು ಯಾಕೋ ಒಂದು ಕೆಳಗಡೆ ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಎವ್ರಿ ಟೈಮು. ಗಾಡಿ తెగేಷ್ಟರಲ್ಲಿ సాకాగ్బడతా ఇది ఇల్లింద. ఓకే గైస్, మేమైతే ఇక్కడ కూర్చోము. ఒక చిన్న టీ బ్రేక్ లాంటివి తీసుకొని మళ్ళీ రైడ్ కంటిన్యూ చేద్దాం. దాదాపు ఒక 5 to 7 kilometers నుంచి ఫుల్ ఆఫ్ రోడే గైస్. అబ్బా, కనబడతాం కదా, ఆ స్ట్రెచ్ మొత్తం ఆఫ్ రోడే. అది మొత్తం మేము రైడ్ చేసుకొచ్చాము ఇప్పుడు. ఆఫ్ రోడ్ అంటే అటువంటి ఆఫ్ రోడ్ కాదు. ముందర చూస్తున్నారు రోడ్ ఎట్టుందో, మొత్తం ఎట్టే ఉన్నది. తార్ రోడ్ వేస్తున్నారు ఇక్కడ, కానీ తార్ రోడ్ లేపేస్తున్నారు, తీసేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రోడ్ వేస్తారు ఇక్కడ. మరి మొత్తం తార్ రోడ్ అంతా తీసేస్తున్నారు. ఫ్రెష్గా వేయడానికి ఏమైనా తీసేస్తారేమో. ఎట్లా చూడండి రోడ్డు. అబ్బో, అన్ని రకాల రోడ్లు చూసేస్తాను గైస్ నేను ఈ హిమాలయన్ రైడ్లో, ట్రిప్లో. ఆల్ టైప్స్ ఆఫ్ రోడ్స్ అనమాట. స్లషీ రోడ్స్, దాని తర్వాత ఫుల్ ఆఫ్ స్టోన్స్, ఆఫ్ రోడ్, టార్మాక్ రోడ్, సూపర్గా ఉండే టార్మాక్ రోడ్, శాండ్ రోడ్, దాని తర్వాత వాటర్ రోడ్స్, ఇలాంటివన్నీ ఫుల్ వాటర్ క్రాసింగ్ రోడ్స్ అనమాట. అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ రోడ్స్ అయితే చూసేసాను నేను. అబ్బా, ముందర వెళ్తా ఉంటే దుమ్ము చూడండి ఎట్లా వస్తూ ఉందో. అందరూ అసలు ఎలా రైడ్ చేస్తున్నారంటే, శాడ్లింగ్ రైడ్ చేస్తున్నారంటే నిల్చుకొని రైడ్ చేస్తారు కదా, తోలుతారు కదా వెహికల్, ఆ విధంగా రైడ్ చేస్తున్నారు. నేను ఇంతసేపు పట్టే రైడ్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చునేసాను అనమాట. ఇంకా ఎంత దూరం ఉందో మరి ఆఫ్ రోడ్ తెలియట్లేదు. అందులో ఆఫ్ రోడ్ అంటే ఏంటంటే ఇది ఫుల్ రాళ్ళు, గులకరాళ్ళు అంటారు చూసావా, అవి పోస్తున్నారు రోడ్డు మీద. అబ్బా, బండి అయితే బీభత్సంగా షేక్ అవుతుంది. మనకు టైర్లు బాగున్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు, స్కిడ్ కావట్లేదు. టైర్లు బాగాలేని వెహికల్ అయితే కంపల్సరీ ఈ రాళ్ళ మీద రైడ్ చేసేటప్పుడు కంపల్సరీ స్కిడ్ అయిపోతుంది, డౌటే లేదు దాంట్లో. చూడండి రాళ్ళు, చూడండి రాళ్ళు ఈ పక్క ఆ పక్క అట్నే టైర్ మీద పడట్టు విసురుతూ ఉందన్నమాట. ఈ టైర్ అట్లే జరుపుకుంటాయి రాళ్ళు ఈ పక్క ఆ పక్క. సౌండ్ అయితే బాగా వినబడుతూ ఉంది నాకు. చాలా కిందకు వచ్చేసాం గైస్. చూడండి ఆ కొండ కమర్దాం కదా, ఆ కొండ అంతా అసలు రైడ్ చేసుకొని ఆఫ్ రోడ్, ఫుల్ ఆఫ్ రోడ్. ఇప్పుడే తార్మాక్ రోడ్ అయితే వచ్చింది. ఇంతసేపు ఫుల్ ఆఫ్ రోడ్ అనమాట. ఆఫ్ రోడ్ అంతా రైడ్ చేసుకొని చాలా కిందకు వచ్చేసాం. కిందకు వచ్చిన వెంటనే ఏదో ఒక ఊరు వచ్చింది చూడండి. ఇక్కడ ఈ ఊరి పేరు అయితే రాయలేదు ఎక్కడ, కానీ ఊరు చూడడానికి చాలా బాగుంది గైస్. చూడండి ఎట్లుందో, సూపర్ ఉంది కదా. అక్కడక్కడ కొన్ని ఇళ్ళని ఒకేలా కట్టుకోవాలి. ఈవెన్ ఇది చూసారనుకోండి, విండోస్ ఒకేలాగా ఉంది, పెయింటింగ్, విండోస్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి చూడండి. అంతా ఇల్లు అంతా ఒకేలాగా ఉంటాయి. ఇది యాక్చువల్గా వ్యాలీ అనమాట. చూసారా పైన చూసారా, ఆ కొండల మధ్యలో, కొండల కింద అనమాట. చుట్టుపక్కల ఈ ఊరు చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. ఈ ఊరు చుట్టుపక్కల కొండలు. ఇక్కడ ఇల్లు అయితే ఇక్కడ లోయలో కట్టుకోవాలి ఇల్లంతా. మ్యాక్సిమం అంటే ఒక 100 ఇల్లులు ఉంటాయి అంతే. రోడ్ చూడండి ఎంత బాగా వేస్తున్నారు, తార్ రోడ్. నాకు తెలిసి అంతే అనుకుంటా, ఇంకా మొత్తం తార్ రోడ్ అనుకుంటా. ఇంకా ఆఫ్ రోడ్ అయితే ఉండదు అనుకుంటున్నాను.
గైస్ మళ్ళీ ఆఫ్ రోడ్ అయితే వచ్చేసింది. అబ్బా ఇది అట్టని చూడండి, కొండని కట్ చేసి ఆఫ్ రోడ్ అయితే వేస్తున్నారు. ఇక్కడంతా కూడా రోడ్ వేస్తారు నాకు తెలిసి, ఇంకా మ్యాక్సిమం ఇంకా 1 ఇయర్, ఇంక 1 ఇయర్లో రోడ్ వేస్తారు. ఇంకా చూడండి ఎట్టుందో. అబ్బా ఓ ఓ ఓ ఓ ఓ ఓ. అప్పు చూడండి ఎట్టుందో. ఇలాంటి అడ్వెంచర్ వెహికల్సే రైట్ గస్ ఈ రోడ్లో. ఇంకే వెహికల్ తీసుకొచ్చినా వెళ్తుంది కానీ ఓకే, అంత బాడీ మీద స్ట్రెయిన్ అయితే ఎక్కువైపోతుంది. ఇంక వేరే వెహికల్స్ ఏవి తీసుకొచ్చినా, ఇటువంటి అడ్వెంచర్ వెహికల్స్ అయితే ఆరామ్సే తీసుకెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లెండరు ఇవన్నీ కూడా వెళ్తాయి, వెళ్ళవనేం కాదు, కాకపోతే బాడీ మీద స్ట్రెయిన్ బాగా పడుతుంది. ఎందుకంటే దానికి టైర్లు చిన్నవి ఉంటాయి, దాని తర్వాత వీల్ బేసు ఇవన్నీ చిన్నవి, దాని తర్వాత షాక్ అబ్జర్వ్స్ బాగుండవు. సో ఈ వెహికల్స్ ఇలాంటి హిమాలయన్ అడ్వెంచర్ ఇలాంటి వెహికల్స్ అంతా ఎలాంటంటే అడ్వెంచర్ వెహికల్సే కదా, ఇవన్నీ ఆఫ్ రోడ్ కోసమే బిల్డ్ చేస్తుంటారు అనమాట. ఇలాంటి రోడ్లకి యాప్ట్ అనమాట ఈ రోడ్, ఇలాంటి బైక్స్ అన్నీ. చూడండి ఎట్లని చూడండి రోడ్స్. అబ్బా చూడండి ఎట్టుందో. వావ్, ఇక్కడైతే స్నో క్యాప్ మౌంటైన్స్ చాలా తక్కువ ఈ రీజన్లో. ఎక్కువగా ఈ బ్రౌన్ మౌంటైన్స్ మొత్తం ఒకటి బ్రౌన్ కలర్లో ఉంది లేదా బ్లాక్ కలర్లో ఉంది. మొత్తం నాకు తెలిసి ఇవన్నీ మినరల్స్ అనుకుంటా. బ్లాక్ కలర్లో కూడా చూడండి, అక్కడక్కడ రాళ్ళు కూడా అక్కడక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయి. అబ్బా అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ రోడ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ అన్నీ చూసేసాం గైస్.